గారు చూసారా ఇవాళ అసెంబ్లీ ప్రొసీడింగ్స్? సార్ చూశాను సార్. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ సంయమనం లేకుండా ఇరు పార్టీలు మొత్తానికి శాసనసభ అనే ఒక వేదికను సర్వనాశనం చేసినారు సార్. సభ ఇంత నీచంగా ఇంత థర్డ్ క్లాస్ వ్యవహారాల్లో జరుగుతుందని నేనైతే నా రాజకీయ జీవితంలో చూడలేదు. నేను ఐ హావ్ బీన్ ఇంటూ జర్నలిజం ఫర్ సచ్ ఎ లాంగ్ టైం. నేను ఎప్పుడు చూసిన సభలో ఉందాతనం సార్. ఒక పద్ధతి భరత్ గారు, సభ బయట మాట్లాడిన మాటలను సభలో ప్రస్తావించేటప్పుడు ముఖ్యమంత్రి సంయమనం పాటించాలా. ముఖ్యమంత్రి ఒక మార్గదర్శకత్వమైనటువంటి వ్యవహారాలు చేయాలి. సభా నాయకుడు అయి ఉండి నన్ను ముఖ్యమంత్రిని పట్టుకొని పీకనికి పోయినవా అని అన్నాడు. ఆ పదం వాడాలా? అది అవసరమా చెప్పండి ఒక మాట. రెండోది, ఇవాళ ఇప్పుడు వీళ్ళకు భారాసాకి భారత రాష్ట్ర సమితికి సభను మొత్తంగా ఈ సెషన్ అంతా బైకాట్ చేయాల్సినంత ప్రబలమైన కారణం ఉందా? అంటే ఇది ఇద్దరు, నేను రాకేష్ రెడ్డితో పూర్తిగా ఐక్యవస్తున్నారు. ఇద్దరు దొంగలు సార్. మోస్ట్ యూజ్లెస్ వేలో దే హ్యావ్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. దే షుడ్ హ్యావ్ ప్రొటెక్టెడ్ ది శాంక్టిటీ ఆఫ్ ది హౌస్ అండి. అసలు ఇష్యూ దేనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక ప్రశ్న మనం అడగాలి భరత్ గారు. ఈ రోజు శాసనసభలో సాగునీటి వ్యవహారాల మీద చర్చ జరుగుతుంది, అందుకోసమే సభను ప్రత్యేకంగా కన్విన్స్ చేస్తున్నా అన్న ప్రభుత్వము నిన్న ఎందుకు పవర్ పాయింట్ పెట్టిందండి? నిన్న ఎందుకు అంత రచ్చరచ్చ చేసేసి వాడి మీద వీడి మీద మన్నుపోసి వ్యవహారాలు చేసినారండి? సభలోనే ఈ విషయాలను ప్రస్తావించవచ్చు కదా. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సభలోనే ఇస్తే అందరికీ సమంగా దొరికేది కదా. సభ యొక్క రికార్డ్స్లలో ఉండేది కదా. గత ప్రభుత్వం 40 సంవత్సరాల క్రితమో 50 సంవత్సరాల క్రితమో ఎన్నడో ఎప్పుడో ఎవరో మాట్లాడిన మాటలు ఇవాళ సభ రికార్డులలో ఉంటే మనం దాన్ని ఆదర్శంగా చూసుకొని చాలా వ్యవహారాలు కండక్ట్ చేస్తున్న సందర్భంలో సభను కాదని సెషన్ లో సభ ఉండగా బయట బహిర్గతంగా మాట్లాడాన్ని అసలు ఒకప్పుడు ప్రివిలేజ్ గా ఫీల్ అయ్యేవాడు. ఐ రిమెంబర్ ది డేస్ ఎన్టీ రామారావు టైంలో, డాక్టర్ చెన్నారెడ్డి పీరియడ్ లో ఏదైనా ఇంపార్టెంట్ విషయాలను సమావేశాలు జరుగుతున్నప్పుడు బయట ప్రకటిస్తే సభ పట్ల అమర్యాదగా ప్రకటించారు అనేటువంటి మాట మాట్లాడింది. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఒక పిరికిపంద పార్టీ. నిన్నగాక మొన్న స్టిల్ వాటర్స్ లో, అంటే నిమ్మలంగా ఉన్న నీళ్లలో రాయి వేసినాడు కేసీఆర్. ఏమని? పాలమూరు రంగారెడ్డిని నెగ్లెక్ట్ చేస్తున్నారు, అది ఇది రకరకాల ఆరోపణలు చేస్తున్నాడు. తన విశేషమైన అనుభవాన్ని వాడుకొని ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాటలు మాట్లాడాడు. ఇవాళ వాళ్ళు తొడగొట్టి సభను కన్వీన్ చేసేసి సభలో మాట్లాడుకుందాం రా అంటే ఎందుకు రాడు? మరి ఎందుకు ప్రతిపక్ష నాయకుడు హోదా? ప్లీజ్ మనలో మాట. వస్తే కదా, మీరు వస్తే కదా సభ దరిదాపులకు వచ్చినారా? సభ మాట్లాడతారండి. ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి సార్, తొందరపడద్దు మీరు. అయ్యగారు, స్వామీజీ, అనేది ఏంటంటే సభ నీడలో కన్నా వచ్చినారా కేసీఆర్ గారు? అయ్యో వచ్చి ఉంటే ఆయనను చూసే వీళ్ళు అల్లరి చేశారు, రచ్చరచ్చ జరిగింది. ఇది కేవలము కేసీఆర్ ను సభలో ఎంటర్ కాకుండా చేసిన పని అని మనం అనగలుగుతుంది. ఇవాళ రాకేష్ రెడ్డి కూడా మాట్లాడుతుంటే, నేనైనా మాట్లాడుతుంటే, మీరైనా మాట్లాడితే లోకం మాట్లాడు కదా. నువ్వు సభకే రాకపోతుంది, వస్తేవి 2 నిమిషాలు అక్కడ ఉంటివి, సిగ్నేచర్ పెడితే వెళ్ళిపోతుంది, 5 నిమిషాలు ఓపిక నీకు లెక్కాయి. మరి నీవు ఎట్లా రాష్ట్రాన్ని రక్షించడంలో ప్రతిపక్ష పాత్ర ఏంటిది? ఇవాళ ఆయన బిడ్డ చెప్పింది కదా కవిత ఈ రోజు మాట్లాడుతూ బయట, ఒకవేళ మా డాడీది తప్పు లేకపోతే, కేసీఆర్ది తప్పు లేకపోతే ఆయన సభలో వచ్చి పార్టిసిపేట్ కావాలన్నది. ఇక ఇంతకంటే గొప్ప మాట ఎవరు మాట్లాడతారు చెప్పండి? ఆయనకి ఎవరు చెప్తే బుద్ధి వస్తుంది? తెలంగాణ ప్రజలు చెప్తేనా, లేకపోతే అధికార పక్షం చెప్తేనా, ప్రతిపక్షం? మాట్లాడితే ఎట్లా శరత్ గారు? సార్ మీకు నమస్కారం. మీరు అట్లా తొందరపడి ప్రొవోక్ కావాలి. మీరు మీరే మాట్లాడుకోండి, మేము ఉండం లైవ్ లో. చంద్ర గారు మీకు ఇస్తా ఒక 2 minutes. లేదు చంద్ర గారు మీకు ఇస్తాను అవకాశం. మీరు మాట్లాడుకుంటానే మీరు మాట్లాడుకోండి, నేను లైవ్ లో ఉంటా. సతీష్ గారు గొడవ పెట్టుకోవడానికి లైవ్. ఒక నిమిషం చంద్ర గారు శరత్ గారు చెప్పిన తర్వాత మీకు ఫుల్ అవకాశం ఇస్తా, 10 నిమిషాలు. ఆయన ఒపీనియన్ తెలంగాణ కోసము ఏం చేసిర్రో శరత్ గారికి తెలియదా, మన రాకేష్ అన్నకి తెలియదా? ఆయన పెద్ద మనిషిని పట్టుకొని అట్లా విధానం మీద మాట్లాడండి.
నేను మాట్లాడుతున్నాను, వినండి దయచేసి వినండి దయచేసి. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా మాట్లాడితే అది నేను ఒప్పుకోనండి. ఇప్పటి వరకు నేను లైవ్ లో కూడా 2 సంవత్సరాల కాలంలో లైవ్ లో కూడా ఉండా 2 చంద్ర గారు మీరు చెప్పండి ఒక్క నిమిషం. చెప్పినట్టు ఇట్లా మాట్లాడకండి. మీరు ఇట్లా మాట్లాడుకుంటే మమ్మల్ని మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. చంద్ర గారు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని లైవ్ లో పెట్టి మాట్లాడితే మేము ఒప్పుకోం. చంద్ర గారు ఇప్పుడు కేసీఆర్ ను ఆయన విమర్శించొద్దంటే ఎట్లా? శరత్ గారు అంటే ఎందుకు విమర్శిస్తారండి? సభకు రానందుకు విమర్శిస్తున్నాడు. సభకు మీద మాట్లాడి వ్యక్తిగతంగా మాట్లాడేది సభకు వ్యక్తిగతం కాదు, అబ్యూజివ్ వర్డ్స్ కాదు కదా. వ్యక్తిగతంగా ఏమన్నా మేము అంటే కవిత టాపిక్ తీయంగానే వ్యక్తిగతం అవుతుందా? ఆయన బిడ్డ చెప్పింది ఆమె ఎమ్మెల్సీ అసెంబ్లీకి రాకపోవడం విషయం మాట్లాడుతున్నారు. హరీష్ గారికి సమాధానం చెప్పండి. కేసీఆర్ గారు ఎందుకండి? పనిచేయండి, హరీష్ రావునే లెజిస్లేటివ్ పార్టీ లీడర్ చేయండి. మేక్ హరీష్ రావు as a legislative party leader. మా వ్యక్తిగతం, మా పార్టీ నిర్ణయం. మీ వ్యక్తిగతం ఏం లేదు. The affairs of the sorry, you have not understood the constitution. అసలు మీకు రాజ్యాంగం మీద అవగాహన లేదు. ఈ రకంగా ఇది మీ పర్సనల్ విషయం కాదు. రాజ్యాంగం ప్రతిపక్ష పాత్ర అనేది మీ పర్సనల్ విషయం కాదు, మీ ఇంటర్నల్ విషయం.